ఇకపోతే ఫిష్ వెంకట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కామెడీ ఆర్టిస్ట్ అయినా అదేవిధంగా విలక్షణ నటుడు అని చెప్పొచ్చు. చాలా సినిమాల్లో తన అద్భుతమైనటువంటి నటనతో కామెడీ పండించాడు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కడుపుబ్బ నవ్వించాడు. అయితే దురదృష్టవశాత్తు అనారోగ్య కారణంతో 2 కిడ్నీలు చెడిపోయి మరి వైద్యం చేపించుకునేటువంటి పరిస్థితి కూడా లేక ఆయన మృతి చెందాడు. అయితే ఆయన మరణం తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏం నేర్చుకోవాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ విధమైనటువంటి ఫిష్ వెంకట గారు లాంటి చాలామంది నటులకి కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేకపోవటం అనేది నిజంగా అదొక ఆందోళన కలిగించేటువంటి అంశం. ఎందుకంటే మరి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా అవేర్నెస్ ఉన్నటువంటి ఇండస్ట్రీ, అందులో ఎలాంటి డౌటు లేదు. మరి అలాంటి అవేర్నెస్ ఉన్నటువంటి ఇండస్ట్రీలో మరి ఎందుకని మరి ఇలాంటి నటులు కూడా కనీసం వారు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కూడా తీసుకోలేకపోతున్నారు అనేది మరి ఆ ఇండస్ట్రీ పెద్దలు కనీసం వీరికి అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయ్యారా, లేకపోతే మా అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్ అధ్యక్షులుగా మంచు విష్ణు గారు ఉన్నారు, కనీసం ఆయన ఇలాంటి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మరి ప్రతిరోజు యూట్యూబ్లో మీడియాలో మరి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నప్పటికీ కూడా కనీసం చూసి పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇకపోతే ఎవరో కొంతమంది ఫేక్ కాల్స్ చేసి ప్రభాస్ గారి యొక్క అభిమానులు మేము ఏదో సహాయం చేస్తామని చెప్పి ఫేక్ కాల్స్ చేశారని, అయితే ఇది సహాయం చేయలేదని, కానీ చాలామంది ప్రభాస్ గారు సహాయం చేసినట్టు పెద్ద ఎత్తున ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేశారని, దాని ద్వారా వారికి సహాయం చేయాలనుకున్న వారు కూడా చేయలేకపోయారని చెప్పేసి ఫిష్ వెంకట్ గారి కూతురు కొద్దిసేపటి క్రితం ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. నిజంగా ఇవన్నీ ఉంటే చాలా బాధాకరమైన అంశాలు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద అగ్రస్థాయి నటులు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా మరి ఇలాంటి చిన్న చిన్న సినిమా ఆర్టిస్టులకి మరి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా మరి సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదు తెలియదు. మరి ఫిష్ వెంకట గారు ముందు సిక్కైనటువంటి కొత్తలో పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారని, అదేవిధంగా తర్వాత ఇటీవల కాలంలో విశ్వక్సేన్ గారు కూడా ఒక 2 లక్షల రూపాయల డబ్బులు ఎవరితో ఇప్పించారని సో ఫిష్ వెంకట గారు కుమార్తె చెప్పారు. అయితే కనీసం ఫిష్ వెంకట గారికి మరి ఎవరు కూడా సహాయం చేసే పరిస్థితి లేదు. అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి సహాయం రాలేదన్నమాట వాస్తవం. నిజంగా సినిమా ఇండస్ట్రీ నుంచి కనుక కొంతమంది సహాయం కనుక అందిస్తే ఆయన ఖచ్చితంగా బతికి బయటకు వచ్చే పరిస్థితి ఉండేది. చాలామంది పెద్ద పెద్ద సినిమా అగ్రస్థాయి నటుల్ని వారు కలవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా వీరి కుటుంబ సభ్యులు వారు కలవలేదని, కలవలేకపోయారని, సో వారు అందుబాటులో లేమని చెప్పారని, అదేవిధంగా ఎవరైతే సోను సూద్ గారు ఉన్నారు మరి ఆయనకు కూడా ఆయన పిఏ కూడా కాల్ చేశారని, ఆయన పిఏ కాల్ చేసిన క్రమంలో వారు కూడా సహాయం చేస్తామని చేయలేదని చెప్పేసి సాక్షాత్తు ఫిష్ వెంకట్ గారు కుమార్తె చెప్పారు. అంటే ప్రభాస్ గారు సహాయం చేశారన్నది ఫేక్, సోను సూద్ గారిని మరి సహాయం అడిగితే ఆయన చేయలేకపోయారు. ఇక సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రస్థాయి సినిమా ఇండస్ట్రీ కుటుంబాల్లో మరి ఏదో పవన్ కళ్యాణ్ గారు మొదట్లో ఆయనకు ఆరోగ్యం బాగలేని కొత్తలో 2 లక్షల రూపాయలు సహాయం చేశారు, మరి విశ్వక్సేన్ గారు సహాయం చేశారు ఇటీవల కాలంలో. మరి ఇంకా చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ఎందుకు చేయలేదంటే ప్రశ్నార్థకం. ఇకపోతే ఫిష్ వెంకట్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మరి ఆయనతో పాటు పాదయాత్ర చేశారు, నడిచారు, మరి ఒక సందర్భంలో ఆయన కలిసి మరి ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి ఆ యొక్క ఫోటోలు ఏవైతేనో అవి గూగుల్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ఆశించినటువంటి వ్యక్తి ఫిష్ వెంకట్ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి 2019 ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి పాదయాత్రకు సంబంధించి కూడా ఒకరోజు ఆయన పాదయాత్రలో భాగస్వామి అయ్యాడు ఫిష్ వెంకట్ గారు. అంటే ఇది కనుక ఒకసారి చూస్తే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిష్ వెంకట్ గారు అభిమానాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ పార్టీలు ఎందుకు మనం తీసుకొస్తాం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులు కానీ ఆ పార్టీ సానుభూతి పరులకు కానీ సినిమా ఇండస్ట్రీ అంటే నచ్చదు. వారికి విపరీతమైనటువంటి ద్వేషం, ఈర్ష్య, అసూయ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక చిరంజీవి గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఒక నందమూరి బాలకృష్ణ గారు కానీ వీళ్ళందరం చూస్తే వైసీపీకి చెందినటువంటి సానుభూతి పరులకి, వైసీపీ మద్దతుదారులకి, వైసీపీ నాయకులకి, వైసీపీ అధినేతకి సినిమా హీరోలంటే విపరీతమైనటువంటి అసూయ, ద్వేషం. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన పాపులారిటీ ఉంటుంది, ప్రజలు వారితో ఫోటోలు దిగడం కోసం ఎగబడతారు, అదేవిధంగా వారికి డబ్బులు కూడా అదే రీతిలో వస్తాయి. మరి అది మొదటి నుంచి ఎందుకో నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి కారణం సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆయన ఓడించాడు, 2024లో ఆయన ఓడించాడు. సో కాబట్టి ఆయన చిరంజీవి గారు ప్రజారాజ్యం ఉన్నప్పుడు, ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ చేసినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పడగొట్టాలనుకున్నప్పుడు కూడా చిరంజీవి గారు నిలబెట్టారు. సో కాబట్టి సినిమా ఇండస్ట్రీ అంటే ఆయనకి ద్వేషం. అదేవిధంగా నందమూరి కుటుంబం మీద కూడా ఈ మధ్య బాగా ద్వేషం పెంచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ఫిష్ వెంకట గారికి
సినిమా ఇండస్ట్రీలో ఎవరు సహాయం చేయలేదు, చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ లేకపోతే ఇంకా ఎవరైతే వారికి నచ్చిన వాళ్ళు ఉంటారో వారి పేర్లు ప్రస్తావన తీసుకొస్తారు. వాళ్ళు చేసినట్టయితే బతికే వాళ్ళు రిప్పు సినిమా ఇండస్ట్రీ ఓడిపోయింది, సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయిందని చెప్పేసి పోస్టులు పెడతారు. నిజంగా అది బాధాకరం. అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ కనుక కొద్దిగా స్పందించినట్లయితే ఫిష్ వెంకట గారికి సహాయం అందేదని చెప్పేసి ఆయన కుమార్తె చెప్పారు. అయితే ఇక్కడ ఒక సినిమా ఇండస్ట్రీ స్పందించాలా? ఏం ఫిష్ వెంకట గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటోలు కూడా ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్ర కలిసి మద్దతు ఇచ్చారు కదా, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఎందుకు హెల్ప్ చేయలేకపోయారు? ఒక 20 లక్షల రూపాయలు హెల్ప్ చేయలేరా? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ లిక్కర్ స్కాము, మట్టి, ఇసుక, ఇది చెప్పుకుండా పోతే మైనింగు. సో వీటన్నిటికి సంబంధించిన డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు కూటమి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. మరి వైసీపీకి మద్దతుగా ఉన్నటువంటి ఫిష్ వెంకట గారికి, వైసీపీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలు తిరిగిన ఫిష్ వెంకట గారికి ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయలేదు? ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయలేదు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు సపోర్ట్ చేసినట్టయితే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు హెల్ప్ చేసినట్టయితే ఫిష్ వెంకట గారు బతికేవారు కదా. అంటే ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు తనను అభిమానించే వాళ్ళకి, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇచ్చే మర్యాద, గౌరవం, వాళ్ళ మీద చూపేటండి సానుభూతి? ఇదేనా? నిజంగా ఇది బాధాకరం కదా. అంటే ఇప్పుడు ఈ అంశం మనం ఎందుకు తీసుకొచ్చాం అంటే, ఫలానా వ్యక్తి చేయలేదని ఒక వ్యక్తిని తిట్టే హక్కు మనకు లేదు. చేస్తే బాగుండేది అని అనుకోవచ్చు, కానీ చెయ్యలేదు, ఫలానా వ్యక్తి చేయకపోవటం వలనే అనే తప్పు. చిరంజీవి గారు చేయలేదనో, బాలకృష్ణ గారు చేయలేదనో, వెంకటేష్ గారు చేయలేదనో, నాగార్జున గారు చేయలేదనో, మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మంచు విష్ణు గారు చేయలేదనో. యాక్చువల్గా చేస్తే బాగుండేది, చేసినట్టయితే నిజంగా బాగుండేది, ఆయన బతికేవాడు. వాళ్ళు చేయలేదు, మరి వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదో, మరి వాళ్ళని ఎవరో కన్సల్ట్ అయ్యే పరిస్థితి లేకుండా పోయిందో, మరి కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు కదా, ప్రభాస్ గారు ఏదో ఇచ్చారు, 50 లక్షలు ఇచ్చారు, ₹1 కోటి ఇచ్చారని, దానివల్ల ప్రభాస్ గారు ఇచ్చారు కదా, సో ఇక ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పేసి చేయలేదేమో. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు సాయం చేస్తారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కరోనా టైంలో ఒక్కొక్కరు 50 లక్షలు, ₹1 కోటి, ₹2 కోట్ల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మరి సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డొనేషన్ రూపంలో ఇచ్చిన వాళ్ళు. మరి అవేవి కూడా ఈ రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాట్లాడరన్నమాట. అంటే కేవలం ఇండస్ట్రీ మీద దుష్ప్రచారం అవుతుంది. నిజంగా మరి ఈ ఎపిసోడ్ ఎందుకు జరిగిందో ఇండస్ట్రీ పెద్దలు అయితే ఖచ్చితంగా ఒక్కసారి వారిని వారు పునఃసమీక్షించుకోవాలి, ఇలా ఎందుకు జరిగింది. ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు ఇండస్ట్రీలో, రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారు, మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు, ఇలా చెప్పుకుంటా పోతే రాజమౌళి గారు, వీళ్ళందరూ కూడా ₹100 కోట్ల సినిమా ఇండస్ట్రీలో కష్టపడి సంపాదించుకున్నారు, తప్పులేదు. ఇక ఏ కాడికి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ వీళ్ళే కాదు, మిగతా వాళ్ళు మనుషులే. వీళ్ళే కదా తీస్తున్న సినిమాలు. వీళ్ళు ఎప్పుడే 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 5 సంవత్సరాలకు ఒక సినిమా వస్తుంది. ఇప్పుడు ఈ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ వీళ్ళయి 3-4 సంవత్సరాలకు ఒక సినిమా వస్తే గొప్ప అవుతుంది. ఇప్పుడు మరి ఏటా ఒక సినిమా తీస్తున్న, ఏడాదికి ఒక సినిమా తీస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రావాలి ముందుకి. అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒకళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులైన వైసీపీ అందరూ తెలుసు కదా, గత నెల రోజుల నుంచి కూడా చాలామంది వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు కూడా ఫిష్ వెంకట గారు జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగిన వీడియోలు, తిరిగినటువంటి ఆ ఫోటోలు పెట్టి గెట్ వెల్ సూన్ అని పోస్టులు పెట్టారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయలేదు? ఒక 20 లక్షలు ఇవ్వలేకపోయారా? తనకు మద్దతు ఇచ్చి తన ముఖ్యమంత్రి కావాలని కోరుకొని తన పాదయాత్ర జరుగుతున్నప్పుడు తనతో పాటు తన అడుగులో అడుగేసినటువంటి ఫిష్ వెంకట గారికి ఎందుకు మీరు సాయం చేయలేకపోయారని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు ఇది. ఎందుకంటే ఇప్పుడు సహాయం మనం చేస్తే చెయ్యాలి, పలానా వాడు చేయలేదని మనం ఏడవకూడదు పడి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతమందికి చేస్తాడు? అయితే సినిమా ఇండస్ట్రీ సంబంధించి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారో వారు దయచేసి మీరు కాస్త కాన్సన్ట్రేషన్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న నటులు, ఫిష్ వెంకట గారు లాంటి చిన్న చిన్న నటులకి హెల్త్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు చేపించండి మీరే దగ్గరుండి. అదేవిధంగా ఇండస్ట్రీలో మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణకి దిల్ రాజు గారు ఉన్నారు, దయచేసి ఇప్పటికైనా కాన్సన్ట్రేషన్ చేసి ఫిష్ వెంకట గారు లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు చేపించండి దిల్ రాజు గారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఇటీవల కాలంలో మరి అవార్డుల కోసం చాలా ఫంక్షన్లు కూడా పెట్టారు. సో మరి దయచేసి మరి ఇలాంటి వాటి మీద మీరు కాస్త స్పందించండి. సో నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశం. మరి చాలామంది చేస్తున్నామని చెప్పారు. నిజంగా డబ్బులు లేక మెరుగైనటువంటి వైద్యం ఆయనకు అందలేదు ఫిష్ వెంకట గారికి. ఇది నిజంగా చాలా 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 బాధాకరం. సో కాబట్టి దయచేసి ఒక ఈ ఇష్యూ జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు పలానా వాళ్ళు ఎందుకు చేయలేదు, పలానా వాళ్ళు చేస్తే బాగుండేది కదా అని చెప్పి తిట్టిపోసుకోకుండా ఈర్ష్య, ద్వేషం, అసూయతోటి సినిమా ఇండస్ట్రీ అంటే అసూయతోటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టకుండా మీరు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కాస్త తిట్లే కాదు, శాపనార్థాలే కాదు, మీ పార్టీ వాళ్ళకి సహాయం కూడా చేయమనండి అని చెప్పేసి జనసేన పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు. కాస్త డబ్బులతోటి కాస్త దాన ధర్మాలు కూడా చేయండి ఆ చేతులతోటని. కాబట్టి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఖచ్చితంగా మీది బాధ్యతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సాయం చేయాలి. లక్షల కోట్లు, వేల కోట్లు ఉన్నాయి కదా, మరి ఏం చేస్తారు?
ఇలాంటి వాళ్ళకి చేస్తే పుణ్యం వస్తుంది సహాయం చేస్తే. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా, రాజకీయ పార్టీలకు సినిమా ఇండస్ట్రీ మీద పడి ఆడటం కాదు మనం ఇప్పుడు. రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. సో కాబట్టి మీరందరూ దయచేసి సహాయ సహకార్యాలు అందించండి. సో ఒక సినిమా అంటే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు 10 మందికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ విధంగా జరిగింది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. చాలామంది మెరుగైనటువంటి వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక సామాన్య ప్రజలు ఎంతమంది చనిపోవట్లేదండి. ప్రతి నియోజకవర్గంలో కనీసం రోజుకు ఒక్కలన్నా మెరుగైన వైద్యం అందక చనిపోతున్నారు. మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని మనం తప్పు పట్టగలుగుతామా? లేదు. కారణం ఏంటంటే ఈ వ్యవస్థలు అలా ఉన్నాయి. విద్య, వైద్యం, ఆరోగ్యం వీటికి ముందు ప్రయారిటీ కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి వీటికి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 ఉచితం కనుక చెప్పేస్తే నిజంగా అంతకుమించి సంతోషం ఉండదు. మనిషికి ఏం కావాలండి? మంచి జ్ఞానము, మంచి ఆరోగ్యము, అంతమించి ఒక మనిషికి కావాల్సిందే ఉంది. సో కాబట్టి దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేస్తే ఫిష్ వెంకట్ గారు బతికుండేవారు. ఎందుకంటే ఈ ఫోటోలు 4 రోజులు తిరుగుతోంది సోషల్ మీడియాలో. మరి ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, ఆయన ఎవరెవరు తిడుతున్నారు, ఎవరెవరు పొగుడుతున్నారు రోజు చూసుకుంటారు. అలాంటప్పుడు ఈయన మీద పాపం ఎన్ని యూట్యూబ్లో ఎన్ని వచ్చినాయి ఫిష్ వెంకట్ గారి మీద, ఆయన ప్రాణాపాయం ఉందని, మరి కొద్దిసేపు చనిపోతున్నాడని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, డాక్టర్లు చేతులు ఎత్తేసారని, డబ్బులు లేవని ఎన్ని వచ్చాయి. మరి మీతో పాటు కలిసి నడిచిన ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర మీకు గుర్తుంటుంది కదా, ఎందుకంటే ఆయన ఏమి సాధారణ పబ్లిక్లో ఒక వ్యక్తి, ఒక కార్యకర్త అయితే మీకు ఆయన ఫేస్ గుర్తుండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫిష్ వెంకట్ గారి ఫేస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంటుంది. అరే నాతో పాటు కలిసి పలానా రోజు పాదయాత్ర చేశాడు కదా, ఇతను నాకు మద్దతు ఇచ్చాడు కదా. ఎందుకంటే సినిమా వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళే తక్కువ జగన్ గారికి, అందులో ఆయన ఒకడు ఫిష్ వెంకట్ గారు. కాబట్టి కొంచెం కాస్త మీరు స్పందించి ఉన్నట్లయితే బాగుండేదేమో అనేటువంటిది చాలామంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు. సో దయచేసి ఇలాంటి ఇష్యూస్ కనుక జరిగినప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా ఒకరికొకరు సహాయం ఏ విధంగా చేయాలో దయచేసి ఆలోచిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం.